ఆ టైంలో నేను కొంతమంది యూట్యూబర్స్‌ని క్వెషన్ చేశాననమాట. క్వెషన్ చేసినప్పుడు వాళ్ళు మన ఛానల్ చిన్నదే గానీ, అందువల్ల ఏం చేశారంటే వాళ్ళందరూ రిపోర్ట్స్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఏందంటే మన ఛానల్ వ్యూస్ అనేవి పడిపోతాయి. ఈవినింగ్ ఓజీ గివ్ అవే లైవ్ పెట్టుకొని ఈరోజైతే మీ ముందుకు ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీతో కొంచెం మాట్లాడాలి, అదేంటో చెప్తా వినండి. ఇంక నుంచి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఛానల్ ముందుకు వెళ్ళటం చాలా కష్టమని అయితే అనిపిస్తుంది. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఇది ఆపేయటం బెటర్ అని కూడా అనిపించిందనమాట. సో దాని గురించే ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. సో నా ఛానల్ 36 సబ్స్క్రైబర్ నుంచి ఈరోజు 2506 సబ్స్క్రైబర్స్ దాకా మీరే తీసుకొచ్చారు. మీ సపోర్ట్ వల్ల ఇదంతా జరిగింది. కేవలం మీ సపోర్ట్ వల్ల 26 డేస్లో మానిటైజేషన్ ఆన్ అయిపోయి మనకి ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా $36.67 అయితే వచ్చినాయి. $100 వస్తేనే అది పేమెంట్, ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అవుద్ది అనమాట. సో ఇలాంటి టైంలో, ఇంత బాగా ఉన్న టైంలో ఎందుకు దీన్ని ఆపాలి అనే ఆలోచన వచ్చిందంటే చెప్తా వినండి. నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నానమాట. ఎర్నింగ్ పర్సన్ నేను ఒక్కడినే ఇంట్లో. సో నేను గత 2 మంత్స్ నుంచి జాబ్ వదిలేసి దీని మీద ఫోకస్ చేశాను. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను జాబ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా కానీ 100% ఉంది. సో జాబ్ని మెయింటైన్ చేస్తూ దీన్ని మెయింటైన్ చేయాలి. సో దీన్ని మెయింటైన్ చేయాలంటే మీరు నా హోమ్ టూర్, స్టూడియో టూర్ లాగా ఒకటి పెట్టాను, నేనేం వాడుతున్నాను. సో అవి ప్రాపర్గా మనం చేసుకోవాలన్నా కానీ మనీ కావాలి. సో ఎంతకాలం అని ఇంతే ఉండలేం, బోర్ కొట్టేస్తుంది అందరికీ ఈ సెటప్ చూసేసి. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో అలాంటప్పుడు మన దగ్గర మనీ ఉండాలి, మనీ లేవు. దాంతోపాటు నాకున్న మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్, షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మీద ఉన్న ఇంట్రెస్ట్ 10th క్లాస్ నుంచే ఉంది నాకు. అప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేశాను, అవ్వలేదు. సో ఫైనల్గా ఈ ఛానల్ అయితే సక్సెస్ అయింది. సక్సెస్ మీన్స్ మానిటైజేషన్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనం జర్నీ సాగించవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను జాబ్ చేయాల్సిన నీడ్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి. సో ఇలాంటి టైంలో మనం హరిహర వీరమల్లు ట్రైలర్కి వచ్చిన వ్యూస్ ఫేక్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను. సో అక్కడ నుంచి మన ఛానల్ అయితే బూస్ట్ అయింది. ఆ టైంలో నేను కొంతమంది యూట్యూబర్స్ని క్వశ్చన్ చేశానమాట. క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు మన ఛానల్ చిన్నదే కానీ స్పీడ్గా గ్రో అవుతుంది. ఇప్పుడు 1K సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఒక 50K వ్యూస్ వెళ్ళినాయి లేదా 40K వ్యూస్ వెళ్ళినాయి అనుకోండి, అది చాలా బిగ్ అచీవ్మెంట్ యూట్యూబ్లో. మీకు చిన్నగా కనిపించవచ్చు, కానీ కొంతమంది సబ్స్క్రైబర్ పెద్ద పెద్ద వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఉన్నా కానీ వాళ్ళకి 50Kనే ఉంటుంది. సో మన వ్యూవర్షిప్ అనేది ఉన్నదానికన్నా 500 టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట, పర్సంటేజ్. సో అందువల్ల ఏం చేశారంటే వాళ్ళందరూ రిపోర్ట్స్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్ వ్యూస్ అనేవి పోయి అసలు ముందుకు వెళ్ళదన్నమాట. రెవెన్యూ కూడా ఫుల్ లెంత్ వీడియో చూసితేనే రెవెన్యూ అయితే వస్తుంది. సో ఆ హడల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఒక పక్క నేను జాబ్ చేయాలి, ఒక పక్క ఈ వీళ్ళని తట్టుకోవాలంటే చాలా కష్టం. దానికి తగ్గట్టు మీరు షేర్స్ కొట్టి, లైక్స్ కొట్టి వ్యూవర్షిప్ని పెంచితేనే ఇది బతకగలదు, లేదంటే దీన్ని ఆపేయటం బెటర్. సో అందుకనే దీన్ని నేను ఆపేద్దామనే ఆలోచనలో ఉన్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చాలా ఆలోచించాను. ఇంత చిన్న టైంలో మానిటైజేషన్ అయిన ఛానల్ ఒక చిన్న ఛానల్, ఎప్పటికీ గివేవేస్ ఎందుకు ఇస్తానంటే నా దగ్గర డబ్బులుండి కాదు. సో మనల్ని జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, మన సైడ్ నుంచి ఇంత ప్రేమ చూపించినప్పుడు మన సైడ్ నుంచి ఒక 4 టికెట్లు 5 టికెట్లు అవి నాకు చాలా పెద్దది. మిగతా వాళ్ళు అసలు ఇవ్వరు. లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎవరైనా ఇచ్చారు? అలాగా ఇవ్వలేరు. సో మనం నిజాయితీగా ఉందాం, ఒక జెన్యున్గా చెప్దాము. అందరి హీరోస్ గురించి చెప్తాను, సో అందరి సినిమాల గురించి చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను అనమాట. సో అలాగా ఇబ్బంది అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిచ్లో వాళ్ళని మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏంటి అని నిరూపించుకోవాలంటే మనం ఒక షార్ట్ ఫిలిం కానీ సాంగ్ కానీ తీసి దాన్ని మనం మీ ముందు పెట్టాలి. సో మీ ముందు పెట్టినప్పుడు అది మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, సక్సెస్ అయినట్టు. అప్పుడు నేను సినిమాల గురించి మాట్లాడినా కానీ నా మాట మీకు వినబుద్ధి అవుద్ది. అలా కాకుండా మిగతా వాళ్ళలాగా గాల్లో మానేసి మేము ఏదొచ్చినా కానీ విమర్శించేస్తాం అని చెప్తే చల్లదు అది. సో ఆ ఉద్దేశంతో నేను 1.5 lakh రూపీస్ పెట్టి సాంగ్ అయితే తీశాను.
అది ఇప్పుడు ఎడిటింగ్ స్టేజ్లోనే ఉంది. అది ముందుకెళ్ళాలంటే ఇంకా ఫైనాన్షియల్గా కావాలి. అలా అని చెప్పి మిమ్మల్ని ఒక్క రూపాయి అడగను, ఎవరిని అడగను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనమాట. అది నేను కింద మీద పడి ఆ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ ఛానల్ని నడుపుదాం అనుకుంటున్నాను. తర్వాత మీ మీ చేతుల మీద ఆధారపడి ఉంది అంతా. ఇప్పుడు ఓజీ రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ నాకు తోచింది నేను చెప్తాను. నాకు నచ్చింది, నేను ఎంజాయ్ చేసింది, సినిమాలో ఏంటి ఏం లేవు ఏమున్నాయి నేను చెప్తాను. సో ఇవి వెళ్ళిద్దో లేదో కూడా నాకు తెలియదు. ఇదంతా లాటరీ. ఒక్కొక్కసారి ఆల్గారిథం పైకి వచ్చి అందులో ఏం విషయం లేకపోయినా కానీ వీడియో వెళ్తుంది. బాగా చెప్పినప్పుడు అసలు ఆల్గారిథం డల్ అయిపోయి ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే పక్కన వాళ్ళు. మనం చిన్నగా ఎదిగిన అది పెద్ద మానే కూర్చుండేది కాబట్టి ఆదిలోనే తుంచే అనుకుంటున్నారు. రిపోర్ట్స్ అయితే కొడుతున్నారు, అందువల్ల వ్యూస్ అయితే పడిపోతున్నాయి. మీరు గమనించుంటే ఏదో నేను ఆపానని కాదు. సో వ్యూస్ పర్సంటేజ్ నాకు తెలుస్తుంది అనమాట. ఈ ఐటీ స్టూడియోలో అది దెబ్బ అయితే కొడుతున్నారు, రిపోర్ట్స్ అయితే గట్టిగా వేసుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఈ ఛానల్ని రన్ చేయాలా లేదా అనేది నాకేం అర్థం కావట్లేదు. 90% నేను రన్ చేయకూడదని డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లేదు బ్రో లైట్ మనం ముందుకెళ్తాం, మనకు ఆ నమ్మకం ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ వీడియోస్ని షేర్ లైక్ గట్టిగా పట్టుకుంటాం, వీలైనంత వరకు చూపిస్తామంటే అప్పుడు చూడాలి ఎంతవరకు వెళ్ళిద్దు అది. రియాలిటీలో నేను ఏ వీడియో పెట్టినా కానీ చూసేవాళ్ళు మ్యాక్సిమం ఒక 200-300 మంది ఉంటారు అంతే. అది ఎక్కువ మంది ఉంటేనే సాధ్యమైద్ది. అండ్ నెక్స్ట్ సాంగ్ రాబోతుంది. ఆ సాంగ్ ఏమైద్దో నాకు ఇప్పటికే చేతిలో పట్టుకున్నాను అనమాట. ఆ సాంగ్ ఏమైద్దో తెలియదు. అది ఎడిటింగ్లోనే ఉంది. ఎడిటింగ్ నుంచి బయటకు వచ్చి దసరాకి ఒక చిన్న గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాను. ఏమైద్దో తెలియదు. ఎంత కన్ఫ్యూజన్గా ఉంది. పొద్దున్నుంచి మెయిల్స్ అన్నీ రాశాను, చీట్లు రాశాను, విన్నర్స్ని అనౌన్స్ చేద్దామని. రాసేటప్పుడు కూడా హార్ట్ఫుల్గా చేయలేకపోతాను నేను. ఎందుకంటే 10 ఇస్తానని చెప్పి 5 డిసైడ్ అవ్వడానికి గల కారణం ఇదే మెయిన్. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెట్స్ హోప్. మీరే చెప్పండి, ఇది కంటిన్యూ చేయమంటారు, ఇంకటితో ఆపేయమంటారు. సాంగ్ ఎలాగో తీసాం కాబట్టి దాన్ని కంప్లీట్ చేస్తాను ఏ విధంగా అయినా. దాని మీద ఇంకా అది మీ చేతుల్లోనే ఉండిద్ది. అది ఎంత పెద్ద హిట్ అయిద్దో. 1,50,000 రావాలంటే మినిమం 30 lakhs వ్యూస్ రావాలి, 30 లక్షల వ్యూస్ రావాలి. 30 లక్షల వ్యూస్ మన ఛానల్కి వస్తాయో లేదో కూడా నాకు తెలియదు, ఐడియా లేదు. నేను ఆ ట్రాన్స్లో ఉండిపోయి మనం నిజాయితీగా నిజంగా మాట్లాడాలి, మనం చేసి అవతలని విమర్శించాలి, దాని మీద ఉన్న కష్టం మనకు తెలుస్తుంది అప్పుడు. అలా అని చెప్పి నా వర్క్ ఎంతవరకు నచ్చిద్దో లేదో అని మీకు చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో ఒక స్పీడ్ ఆఫ్ మైండ్లో థాట్స్ తీసేసుకొని చేశాను. డూ ఆర్ డై ఇంకంతే. మొన్న పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద వాన పడుతున్నప్పుడు ఈవెంట్ క్యాన్సిల్ అయిద్దేమో అందరు డిసప్పాయింట్ అయ్యారు. కానీ ముందుకైతే వెళ్ళారు, ఎంతో కొంత దాన్ని సక్సెస్ చేయగలిగారు. లెట్స్ హోప్. అదే ధైర్యం. ఇంకంతా మీ చేతుల్లో ఉంది. సాంగ్ మీ చేతుల్లో ఉంది. ఇక్కడ నుంచి ఈ వీడియోస్ మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో ఎంతవరకు వెళ్ళిద్దో నాకు తెలియదు, ఎంతమంది చూస్తారో లేదో తెలియదు. సో లైవ్లో అయితే కలుసుకుందాం. డోంట్ వరీ, నేను ప్రామిస్ చేశాను, నా తప్పలు నేను పడి ఆ 5 టికెట్స్ అయితే ఇవ్వగలను. తర్వాత అనౌన్స్ చేస్తాను మిగతా సంగతి ఏంటి, ఛానల్ పరిస్థితి ఏంటో. ఇంకా అది నాకు అర్థం కావట్లేదు, మీ చేతుల్లో ఉంది. సో ఇంకా మీరే చూసుకోండి. ఒక పోస్ట్ అయితే పెడతాను, రన్ చేయాలా వద్దనేది, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. లెట్స్ హోప్ అంతా మంచిగా జరగాలనుకుంటున్నాను. నాకైతే నమ్మకం లేదు. సో అది గైస్ ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.